అండి అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నా. చాలా రోజుల వ్లాగ్ అండి ఇది. ఈరోజు షేర్ చేస్తున్నాను, ఏమనుకోకండి. షార్ట్ వీడియోస్ అంటే కొంచెం తొందరగా పని అయిపోద్ది కాబట్టి ఎడిట్ చేసి పెట్టేస్తా. ఫుల్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఏంటంటే, ఉదయాన్నే ఆయనకి కొంచెం పని ఉంది, నాకు కొంచెం ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ ఉందనమాట. ఈరోజు పిల్లలకి లంచ్ కూడా రెడీ చేయాలి. ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా పిల్లలకి లంచ్ ఇవన్నీ అంటే నాకు టైం అయిపోతుంది. అందుకని చెప్పేసి పొద్దున్నే ఈరోజు నేను రెడీ అయిపోయి వచ్చానండి. రెడీ అయిపోయి వచ్చేలోపు ఫస్ట్ టైం సురేష్ గారు నా కోసం దోశలు అయితే వేశారనమాట. మీ అందరికీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఆయన హెల్ప్ చేస్తారు కానీ కుకింగ్లో ఇలాంటి వాటిల్లో తనకి సంబంధం ఉండదు. మిగిలిన ఏ పనుల్లో అయినా కానీ ఎంబ్రాయిడరీ విషయంలో అన్నింట్లో హెల్ప్ చేస్తారు. బట్ ఈ విషయంలో మాత్రం హెల్ప్ చేయరు. ఈరోజు ఏమో అండి దోశలు వేయడం అయితే ఒక 2 months నుంచి నేర్చుకున్నారు. అంటే చెప్పానమాట, చెయ్యాలి అనుకుంటే చేస్తారండి. కాకపోతే ఆయన ప్లాన్ ఏంటి అంటే, వన్స్ ఎప్పుడైనా వీళ్ళకి దొరికాము అంటే ఇంక మళ్ళీ మన చేతే చేయిస్తారని ఆయనకు తెలుసు. సురేష్ గారు బాగా ఇంటెలిజెంట్ అనమాట. అందుకని కిచెన్లోకి రావడం అదేం చేయరు. ఇంతకుముందు కాఫీ ఒకసారి నేర్పిస్తే ఇంక ప్రతిరోజు ఆయన చేత పెట్టించుకునేదాన్ని. మెల్లిగా కాఫీ అది ఇది చెప్పి మానిపించేశారు అనుకుంటా, చేయబట్టద్దని. ఇప్పుడు ఏంటంటే దోశలు వేయడము, పిల్లలకి లేట్ అయిపోతుంది కదా పొద్దున్నే, ఒక్కొక్కసారి జడలు వేయడానికి అట్లా లౌకేకి లేట్ అయినప్పుడు దోశలు వెయ్యి అని చెప్పేసి ఒకసారి చెప్పాను. ఇంక అప్పటి నుంచి తనే వేస్తున్నారు. ఈరోజు కొత్తగా నా కోసం ఎగ్ దోశ అయితే వేశారనమాట. సో వేసిన దాంతోపాటు నా కిచెన్ మొత్తం గందరగోళం చేశారండి. పొద్దున నీట్గా అన్నీ తుడుచుకున్నాను. దోశలు వేసిన తర్వాత క్లీన్ చేశాను. మళ్ళీ చూడండి, నేను స్నానం చేసి వచ్చేలోపు ఇంకా ఆయన చేసి పెట్టే టిఫిన్ అట్లా పెట్టేసి నాకు పనికి డబల్ పని చేశారు. ఇంకా ఎగ్ కాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి వెంటనే ఇంకా క్లీన్ చేసేసి కొంచెం దోశ తినేసి తర్వాత అయితే ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి. లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటికే టైం 11:30 దాకా అయిపోయింది. కొంచెం ఈ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. షార్ట్ వీడియోలో పొద్దున్నే ఏం చెప్పాను, శ్రావణ మాసం అన్నాను. అంటే శ్రావణ మాసం అంటే రేపు ఇంకా 16 అనుకుంటా ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి. ముందు నుంచే షాపింగ్లు అవి చేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకని అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు వాళ్ళు ఏమో కానీ, పెళ్లి కూతురు చుట్టుప్రక్కల ఇప్పుడు మన బంధువుల్లో పెళ్ళి అంటే మనం కూడా షాపింగ్ చేస్తాం కదా, అట్లాగా వచ్చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఆర్డర్స్ తీసుకొని ఇంకా నేను వెళ్ళి వచ్చేలోపు లేట్ అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పి ఆయన అయితే దోశలు వేసి పెట్టారనమాట. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేస్తే ఇంకా ఆయన అయితే బయటకు వెళ్ళిపోతారు. టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకా కర్డ్ రైస్ లాగా పెడదాం అనుకుంటున్నా. ఈరోజు కొంచెం తొందరగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా రోజులు అయిందిలేండి, మళ్ళీ ఎప్పుడు మీరు ఇట్లాంటి ఫుడ్డే పెడతారు అనుకోండి. సో అన్నీ పెడతాను. ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి, నాన్ వెజ్ స్కూల్కి కూడా అలో ఉండదు కాబట్టి మనం పంపించము. సో ఈరోజు అయితే కొంచెం తొందరగా పని అయిపోతుంది కాబట్టి, అంటే లేట్ అయిపోయింది కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ ఉండటం వల్ల. ఇంకా పులిహోర, ఇంకా తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇష్టమైంది కర్డ్ రైస్. స్కూల్ టైంలో కొంచెం తొందరగా తినేసిస్తే వాళ్ళకి వర్క్స్ ఉంటాయంట. అందుకని అమ్మ కొంచెం పెట్టు అని చెప్తానే ఉంటుంది అలా, ఓకే స్కూల్కి వెళ్ళేంత వరకు. సో ఇంకా అన్నం అయితే చల్లారి పెట్టేస్తున్నా. ఈ అన్నం చల్లారేలోపు నేను టిఫిన్ చేసి అయితే వచ్చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు, అనిత అందరూ వెళ్తున్నారు, నువ్వెందుకు ఎక్కడికి వెళ్ళవు, క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు, నార్మల్ వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కదా, ఎందుకు వెళ్ళవు ఇలాంటి వాటికి అని చెప్పి. సో దానికి పెద్ద రీజన్ అయితే ఏమి ఉండదండి. మెయిన్గా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఒక 3 days 4 days కూడా అని ఉంటుంది. నేను ఒక్క యూట్యూబ్ ఒక్కటే అనుకోండి మేబీ మేనేజ్ చేయగలనేమో. బట్ ఇప్పుడు ఈ వర్క్స్ అన్నీ ఎలా అయిపోయాయంటే, ఎంబ్రాయిడరీ అనేది సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో దీన్ని మేనేజ్ చేసుకోవాలి. సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే, నాకు జర్నీస్ అసలు నచ్చవు. నా మెంటాలిటీ ఎలా అంటే, ఇంట్లోనే ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి, టైంకి తినాలి, తినకపోయినా పడుకోవాలి. అంటే అలసిపోతాం, డే అంతా కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాను కాబట్టి. సో అలా అనిపిస్తుంది. జర్నీస్ చేయడం నాకు అంత నచ్చదు. ఎక్కడికి కూడా నెల్లూరులోనే ఉండాలి. ఒకవేళ వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. ఒక ఇంటిని వదిలి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే. సో అట్లాగా అంటే ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే దానికి 10-15 రోజుల నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంత ఓపిక నాకు ఉండట్లేదు చెప్పాలి అంటే. పిల్లల్ని చూసుకొని ఇంకా వర్క్స్ ఇవన్నీ చేయడము అదంతా కష్టమైపోతుంది. సో అందుకని లైట్ తీసుకున్నాను. చాలామంది కూడా మనకి క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అలా మాట్లాడుకుంటూ ఉంటాం. నంబర్స్ అవి అయితే లేవు కానీ కొంచెం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టను నేను. కాకపోతే ఎప్పుడైనా వీడియోస్లో అట్లా కామెంట్స్ పెట్టడము, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకోవడం అంతే, అంతకుమించి ఇంక నేను ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయను. సో అట్లా అనమాట. ఇంక వాళ్ళైతే అడిగారు ఇట్లా వస్తారా అని చెప్పేసి.
మెయిల్ అవన్నీ వచ్చేయండి. 2 months ముందే మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ మనం కన్ఫర్మ్ చేసుకుంటే సరే. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఈవెంట్కి వెళ్ళకపోవడానికి రీజన్ అది. సో వెళ్ళకూడదు, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అని కాదు, కానీ రీజన్స్ ఇవన్నమాట. వెళ్ళకుండా ఉండడానికి అంత టైం మేనేజ్ చేయలేక, జర్నీస్ ఇష్టం లేక, ఒకటికి 4 కారణాలు కనిపించినప్పుడు ఏముందిలే అబ్బా అని చెప్పి లైట్ తీసుకోవడమే. బట్ నెక్స్ట్ ఇయర్ అట్లాగా ఒకవేళ కుదిరితే వెళ్తాను. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, బట్ ఒక్కసారి వెళ్తాను. దాని తర్వాత నేను పట్టించుకోను, కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి క్రియేటర్గా ఉన్నప్పుడు అదొక గుర్తింపు కదా. ఒక్కసారి అలా వెళ్ళి ఆఫీస్ అవి ఉంటాయి, యూట్యూబర్స్ని మీట్ అయ్యి వచ్చేస్తే అంతటితో లైఫ్ టైం ఉండిపోతుంది. ఎన్ని రోజులు ఉంటామో యూట్యూబ్లో తెలియదు కాబట్టి ఒక మెమరీ లాగా ఉండిపోద్ది. సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. తర్వాత స్టార్టింగ్లో నేను ఒక కాంటెస్ట్ లాగా, అంటే ఇట్లాంటిదే ఒక కోవిడ్ టైంలో అనుకుంటా, అప్పుడు ఏంటంటే ఇట్లాగా మీటప్స్ ఏం లేవు అనమాట కలుసుకోవడానికి. అట్లాగా ఆ టైంలో కూడా పెడితే మనకు కూడా అవార్డు వచ్చింది. సో అప్పుడు స్టార్టింగ్. దాని తర్వాత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను, ఏముందులే అని చెప్పి చాలా వస్తూ ఉంటాయి, ఇంకా నేనేం పట్టించుకోలేదు, అవన్నీ పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఇది డైరెక్ట్ యూట్యూబ్ నుంచి కాబట్టి నాకు ఒక్కసారి విజిట్ అవ్వాలని అనిపిస్తుంది. నెక్స్ట్ టైం వెళ్తాను వీలైతే. సో ఇంకా అదనమాట రీజన్, పెద్ద రీజన్ ఏం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఇంటర్వ్యూకి కూడా అడిగారండి వాళ్ళు, చాలామందిని ఇంటర్వ్యూ కూడా చేసుంటారు. నేను మళ్ళీ స్క్రీన్ మీద కూడా మెసేజ్ పెడతాను, మళ్ళీ ఫేక్ నువ్వు కావాలని చెప్తున్నావని కొంతమంది అనుకుంటారు. నన్ను నమ్మే వాళ్ళు, నేను చెప్పే మాట కరెక్ట్గా ఉంటుందని తెలుసు వాళ్ళకి. సో నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళు చాలామందిని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, పిలిచారనమాట, ఇట్లా రండి అనిత గారు అని. హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను అమెజాన్లో కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నానండి. ప్రజెంట్ అయితే మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే ఉందండి. ఇందులో ఏంటంటే మనకి చాలా 70% వరకు కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద ఇప్పుడు నేను చూపించే కుర్తాస్ మీద కూడా మీకు ఆఫర్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక మెరూన్ కలర్ దండి, ఇది జర్నీస్కి బయటికి వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మంచి ఫ్యాబ్రిక్ అనమాట. కలర్ దండి, కాటన్ అనమాట, కంప్లీట్ కాటన్, అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది చూడండి. సో ఇట్లా వస్తుందన్నమాట, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. యోగపాట్ దగ్గర కూడా, హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లాగైతే ప్యాచ్ లాగా ఇచ్చేసారనమాట. కలంకారీ ప్యాటర్న్ అలా వస్తుంది కదా కాటన్లో, చాలా గ్రాండ్గా ఉందండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంది, రెగ్యులర్ కుర్తీస్ లాగా కాకుండా. అండ్ క్వాలిటీ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. నార్మల్ క్లాత్స్ ఏంటంటే కొంచెం పలుచగా ఉంటాయి కదా, బట్ ఇది చాలా డీసెంట్గా ఉంది అండ్ చాలా థిక్గా ఉంది క్లాత్ అనేది. సో ఇది ఇంకా బాటమ్ కూడా సేమ్ అనమాట. సో బాటమ్ అయితే ఇలా ఉంటుంది. బాటమ్ కూడా మంచి థిక్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారండి, మరి పల్చగా లేకుండా, ట్రాన్స్పరెంట్గా లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. వచ్చేసి మనకి ఇది కూడా కాటన్లో ఇచ్చేసారనమాట, కంప్లీట్ సాఫ్ట్ కాటన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మనకి దుప్పట్టా కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. కాస్ట్ కూడా బడ్జెట్లో వచ్చింది తెలుసా, సేల్ ఉండటం వల్లనో ఏమో తెలియదు, నాకు చాలా తక్కువ కాస్ట్కే వచ్చేసింది. ఇంకా పెద్దది ఇది, 2 మడతల మీద ఉంది, ఇంత చిన్నదనుకోకండి. సో ఈజీగా 2 meters అయితే వచ్చినట్టుంది, 2.5, 3 దాకా వచ్చినట్లుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తా అండి. వీటన్నింటి మీద కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది. ప్రతి ఒక్క డ్రెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, ఎల్లో కలర్ది. ఎల్లో అనేది ఎప్పటికైనా మనకి బాగుంటుంది కదా ఫెస్టివల్ సీజన్ కాబట్టి. ఇది కూడా ఎంత బాగుందో తెలుసా, విత్ లైనింగ్తో వచ్చిందండి. యోగపాట్ దగ్గర అంతా కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు, వీ షేప్లో నెక్ వచ్చేసి. ఎంత బాగుందో చూడండి, గ్రాండ్గా ఉంటుంది. ఎంత బాగుందో తెలుసు అసలు క్వాలిటీ. సో బ్రాండెడ్ కుర్తీస్ అండి అన్నీ కూడా, అన్నింటి మీద సేల్ అయితే నడుస్తుంది. కట్ వర్క్ కుర్తీ అనమాట. సో ఇది ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట, సేమ్ కలర్లో, చాలా ఫ్రీగా ఉంది కాటన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అట్లయితే ఇచ్చారు, కొంచెం స్టైలిష్ లుక్ ఇవ్వడానికి. ఇట్లాగా కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సో ఇది సెకండ్ వన్, చాలా బాగుంది. నాకైతే క్వాలిటీ వైజ్ బడ్జెట్లో వచ్చాయి నిజంగా. ఎంత క్వాలిటీ కొంచెం నార్మల్ యూజ్ చేసేదన్నమాట. ఇవేంటంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు బయటకి అట్లా. సో ఇదేంటంటే కొంచెం క్వాలిటీ అంతేం లేదు, అండ్ బడ్జెట్లో ఇంకా వాటికంటే కూడా తక్కువలో వచ్చింది. డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది సాఫ్ట్ కాటన్, బల్క్ కాటన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, విత్ పెయింటింగ్తో వస్తుందండి. పెయింటింగ్ డిజైన్ లాగా చూడండి మొత్తం కూడాను. సో వీ నెక్ వచ్చేసి ఇలాగ డిజైన్ కూడా డిఫరెంట్. సో దీనికి వచ్చేసి దుప్పట్టా, సాఫ్ట్ దుప్పట్టా చూసుకుంటాను నేను. దుప్పట్టా బాగుందని చెప్పి కొనేసా. సో డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దుప్పట్టా కూడా మనకి మంచిగా పెయింటింగ్ అయితే ఇచ్చారు చూడండి, ఎంత బాగుందో కదా అసలు, చాలా బాగుంది, లైట్ వెయిట్లో. అండ్ బాటమ్ సేమ్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో మల్ కాటన్ లాగా, చాలా బాగుంది అబ్బా, ట్రై చేయండి. సాఫ్ట్గా అన్నమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా క్యూబ్స్ లాగా ఉండేది తీసుకున్న, వైట్ కలర్లో. నాకు ఈ రీసెంట్ టైమ్స్లో మీరు కూడా చెప్తున్నారు కదా కోవర్డ్ సెట్స్ బాగుంటున్నాయని చెప్పి, అందుకని తీసుకున్నా. ఎంత పెద్దగా వచ్చిందో,
సో ఇదనమాట. ఇదేంటంటే సిల్క్ కాటన్ మిక్స్, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా ఇష్టం. కాటన్ అనేది కొంచెం డీసెంట్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు బాగుంటుంది, బట్ డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్స్. సో ఇది అండ్ బాటమ్ ఫ్రీగా ఎల్ సైజ్ తీసుకున్నా, డైలీ కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. ఇది రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అనమాట. మొత్తం కూడా ఇట్లాగా యోక్ పట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. చూపిస్తుంది కెమెరాకి. సో ఇది అండ్ కాటన్ అనమాట. ఇది కూడా కాటన్ సిల్క్ మిక్స్. దీనికి కూడా లైనింగ్ అయితే వచ్చేసిందండి, చాలా బాగుంది. అండ్ దుపట్టా కూడా కొంచెం డిఫరెంట్గా కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట, ఆర్గన్స్ ఎలాగా ఇచ్చి. ఇలాంటివి వేసుకొని హ్యాపీగా మనం బయటకి అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, క్లాస్గా కూడా ఉంటుంది. సో చెప్పాను కదండి, అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది. సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే తీసుకోండి. మినిమం 70% అయితే ఆఫర్ ఉంటుంది ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి హ్యాపీగా మీరు ఈజీగా పర్చేస్ చేయండి. నేను ఒకటి ఇంటర్వ్యూస్ గురించి చెప్పాలి అంటే, నాకు ఇంటర్వ్యూస్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నా గురించి మీ అందరికీ తెలిసిందే, పెద్దగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రాబ్లమ్స్ అంటారా, అవన్నీ అందరికీ ఉండేవండి. అక్కడ వెళ్ళిపోయి కూర్చొని నా ప్రాబ్లం ఇది అని చెప్పడము, దాని కింద నలుగురు వచ్చి మాట్లాడడము, వాళ్ళ చేత అనిపించుకోవడం, ఎందుకు దారిని పోయేదాన్ని తెచ్చుకున్నట్లే ఉంటుంది. ఓకే, మనం ఇది మనకి తెలిస్తే చాలు, మన వీడియోస్ చూసే వాళ్ళకి నేనేంటి అనేది క్లారిటీ ఉంటే చాలు అని నా ఉద్దేశం. ఇంకా అంతకు మించి నేనేమీ చేయలేదు నా గురించి మీరు తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్ళి కూర్చొని ఎక్కువగా కామెంట్స్ ఏమి వస్తాయంటే, వీళ్ళు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించారా, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఎవరికి ఉపయోగం వీళ్ళ వల్ల అని కామెంట్స్ చూశాను చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, మనకెందుకురా ఈ గోలంతా, గమ్ముగా ఉందాము అని చెప్పి. ఇంకా నేనేమి అంత గొప్ప పని చేయలేదు. సో దానివల్ల నేనేమి ఇంటర్వ్యూస్ ఇచ్చే అంత రేంజ్లో లేను అని నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా అది ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకి ఇంకా కర్డ్ రైస్ చేసేసి పంపించేశాను. నా ఒపీనియన్ ఇదండి, నా మనసు ఇలా ఉంటుంది. నాకు ఎవరు ఎలా ఉన్నా ఓకే, నాకు ఇలా అనిపిస్తుంది, నన్ను నేను ఫాలో అవుతాను. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు అని ఎలా కాకుండా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ 1 మిలియన్ ఉన్న వాళ్ళవి కూడా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు. ఏముంది మనం ఏం చేసాము, మనం వెళ్ళి అక్కడ చెప్పేది ఏముంది అనేలాగా ఫీల్ అవుతారు. సో నేను కూడా అలాగే ఫీల్ అవుతాను అనమాట. నేను రెగ్యులర్గా మన ఛానల్లో చెప్తున్నాను కదా, అనిత ఏంటి, అనిత ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ మంచైనా చెడైనా మీకు వెళ్ళిపోయి ఉంటుంది. మంచి వాళ్ళు నాకు సపోర్టివ్గా కామెంట్స్ పెడతారు, చెడ్డ వాళ్ళు నెగిటివ్గా పెడతారు, అక్కడైనా జరిగేది అదే. సో నాకు ఇది జరిగింది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎమోషనల్గా అయ్యాటని మనకు వద్దు. ఓకే, మన పని మనం చేసుకుందాము. ఇప్పటికీ నాకు వచ్చింది చాలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నా లైఫ్లో చాలా జరిగాయి, చాలా గుర్తింపు వచ్చింది, చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాను కూడా. ఎందుకంటే మన మనసు మంచిగా ఉన్నప్పుడు మనకు అన్నీ మంచిగానే జరుగుతాయి అబ్బా. కొన్ని రోజులు బ్యాడ్ టైం రావచ్చు, కానీ అన్నీ మంచిగానే జరుగుతాయి. సో ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా కొంచెం పిల్లలకి క్యారేజ్ పంపించేసిన తర్వాత ఏం చేస్తా, వెళ్ళి పడుకుంటా. హాయిగా పడుకున్నా, 4:30, 5 అయింది. ఇంకా లేచేసి లోపల టీ పెట్టేసి ఇంక పార్కింగ్ ఏరియా అంతా ఎందుకో బాగా మట్టిగా ఉండిపోయిందనమాట. ఒక్కొక్కసారి నేను తలుపు తీసేలోపు ఆవిడ చిమ్మేస్తారండి, చిమ్ముతారో చిమ్మరో నాకు అర్థం కాదు. దానివల్ల దుమ్ము ఉంటుంది, కాళ్ళు పెడితే. చిమ్మినట్లేదు ఈరోజు, ఏముందులో వాళ్ళకి ఏం కనిపిస్తుందని అనుకుంటారో ఏమో. సో అందుకని చెప్పి ఇంక నేనైతే చిమ్మేసుకున్నాను. సో ఇంక ఇక్కడ వాకిలంతా కూడా శుభ్రంగా చిమ్మేసి నీళ్ళకి పెట్టామనుకోండి, నీట్గా ఉంటుంది. సో అదనమాట, ఇలా ఉంటుంది మా లైఫ్లో. ఇంటర్వ్యూస్ గురించి కానీ, ఈ ఈవెంట్ గురించి కానీ చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు రెగ్యులర్గా. షార్ట్ వీడియో కూడా పెట్టాను. సో నా ఒపీనియన్ అయితే అదండి. అంటే వెళ్ళే వాళ్ళు అది ఇది అని కాదు, నా ఒపీనియన్, నా మనసు. అంటే అందరం ఒకలాగా ఉండాలని కాదు కదా. యూట్యూబ్ ఈవెంట్కి అయితే ఒక్కసారి ట్రై చేస్తా, అందరిని మీట్ అవుతా. అంటే యూట్యూబ్కి సంబంధించింది కాబట్టి అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇదంతా ఎత్తేసి ఇంకా బయట అయితే వేస్తున్నా. మామూలుగా వేపాకులండి చెట్లకి మంచిదే కదా, అందుకని చెప్పి చెట్లలోనే వేస్తాను. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇసుక అదంతా ఉంది, దాన్ని ఇంకా చెత్త తీసుకెళ్ళి చెట్లలో వేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా బయట అయితే పడేసాను. ఎదురుగా వేస్తాను అనమాట, కొంచెం సైడ్కి, అక్కడ నిప్పు పెట్టేసుకోవడమే. ఆ రోడ్ సైడ్ అంతా వేస్తూ ఉంటాము, కానీ నాకు ఎందుకు అట్లా అనిపించట్లేదు అనమాట. ఇట్లా ముందేసేసామనుకోండి కాల్ చేసుకుంటాం కదా, సో దానివల్ల ప్రాబ్లం ఉండదు. పొద్దున్న తలస్నానం చేసా, ఇంకా పిల్లలకి క్యారేజ్ చేయడము, తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఆలోపు అలిసిపోయి పడుకుండిపోతాను. తల కూడా ఇంకా సరిగ్గా డ్రై అవ్వలేదు. ఇంకైతే బయటకు వచ్చి టీ తాగేస్తున్నాము. కొంతమందికి నా లైఫ్ స్టైల్ నచ్చదు, కొంచెం డిగ్నిటీగా ఉండొచ్చు కదా, అలాగా అనిపిస్తుంది. బయట టీ తాగడం ఇవన్నీ కొంచెం డీసెన్సీ అనిపించదు. బట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లాగా కూర్చొని.
నాకు కొంచెం భయం కూడా అనిపిస్తది. ఎవరో ఒకరు తిరుగుతా ఉంటారు అప్పుడప్పుడు. కానీ ఓకే. ఎవరితో ఏముంది మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాము. మంచిగా ఈ బండ చాలామంది మా ఇంటికొచ్చినప్పుడు రీసెంట్‌గా భలే సెట్ చేసుకున్నారు మీరు అంటున్నారనమాట. మన ఇల్లు కానీ ఇదంతా కూడా బాగా నచ్చుతుంది. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మొక్కలు అవన్నీ పెట్టి మంచిగా సెట్ చేస్తాను. ఇంకా మెల్లిమెల్లిగా అవన్నీ స్టార్ట్ అవుతాయనమాట. సో, ఇంక టీ తెచ్చేసాను. మా ఆయనైతే ఇంక ఇద్దరికీ కలిపి టీ అయితే పోసేసారనమాట. తర్వాత అయితే అసలు ఎన్ని మొక్కలు పెట్టాలనుకున్నాను నేనైతే ఇంకా పెట్టలేకపోయాను. ఇంకా కొన్ని తీసేయాలండి అటువైపు మల్లె చెట్టు అవేదో వాస్తు ప్రకారం ఉండకూడదు అంటున్నారు. అవన్నీ తీసేసి ఏదైనా రోజా మొక్కలు చిన్న చిన్నవి పెడతాను. చూస్తా మళ్ళీ ముళ్ళ చెట్లు ఉండకూడదు అంటారు. ఏం వాస్తులో ఏమో అండి మనకేమో ఇవన్నీ ఎక్కవు. ఆయన ఒకటి విన్నారు అంటే అది ఇంక వదలరనమాట. ఎవరో చెప్పారంటే అటువైపు బరువులు ఉండకూడదు, చెట్లు ఉండకూడదు అలా అని చెప్పి నేను కూడా విన్నాను. ఇంకెందుకులే తీసేద్దాం. ఈసారి నానొచ్చారనుకోండి బాగా లోపల నుంచి తీయాలన్నమాట. అటువైపు ఎక్కడైనా నాటిస్తాను మల్లె చెట్టు కాబట్టి. ఎందుకు అసలు పువ్వులు పూయట్లేదండి మల్లె చెట్టు నాకు ఈ సంవత్సరం అయితే అస్సలు పూయలేదు. అంతా ట్రిమ్ చేశాను. ఎన్ని చేసినా కానీ పువ్వులు రాలేదన్నమాట. నా దగ్గర 3, 4 చెట్లు ఉన్నాయి కానీ మూడింటికి కూడా మల్లెపూలు రాలేదు. ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా అయిపోవడం, మొగ్గలు వచ్చినా కానీ ముడుచుకుపోవడం అలా జరిగింది. మోస్ట్లీ ఇంక వాటికి సరైన ఫుడ్ లేదనుకుంటా. మంచిగా అరటిపళ్ళు ఏం పట్టించుకోవట్లేదులేండి ఈ మధ్య నేను. ఇంకా నెక్స్ట్ కొంచెం ప్లాన్ చేసుకొని వీడియోస్ మంచిగా చేసుకుంటున్నాను కదా. సో, అట్లాగా వీడియోస్తో పాటు అవి కూడా కలిసి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కేర్ తీసుకుంటాను. ఇంతకుముందంతా మన వర్క్ అంతా యూట్యూబే కాబట్టి మొక్కలు నాటుకోవడం, లైఫ్ స్టైల్ అంతా నార్మల్గా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం అటు ఇటు అయిపోయేసరికి లైఫ్ కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది. సో, ఇదనమాట. వాతావరణం అయితే భలే ఉంది కదా చల్లగా. 5:30 అలా అయిపోయింది అనుకుంటా. ఇంకా తర్వాత ఆయన కూడా కొంచెం బయటికి వెళ్ళారు పనుండి. ఇంకా చెట్లకి ఏంటంటే సన్నజాజులు ఉన్నాయి, విరజాజులు అవైతే కోస్తున్నాను అనమాట. విరజాజులు అంటారు, సన్నజాజులు అంటారు, ఎర్రజాజులు అంటారు. ఏ జాజులో ఇవి చాలా పొడవుగా ఉంటాయి. స్మెల్ కూడా లైట్గా వస్తుంది అనమాట. భలే ఉంటాయి. ఎక్కువ పూసాయి అనుకోండి అమ్మవారికి మాల కట్టి వేయాలని భలే ఇష్టం నాకు. ఇంతకుముందు కస్తూరి చెట్లు అవి ఉన్నాయండి. అవి ఉన్న నందివర్ధనం అవన్నీ ఉండేవి. మాలలు కట్టి వేసేదాన్ని. ఈ ఇయర్ మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తాను. మొక్కలైతే ఎక్కువగా తెచ్చి నాకు దేవుడు రూమ్ అంతా కూడాని మాలలు కట్టి దండలు వేయాలని ఇష్టం అనమాట. అట్లా పూజ చేసుకోవాలని 2, 3 సార్లు వేసినట్లున్నాయి ఇంతకుముందు స్టార్టింగ్లో. బట్ ఈ మధ్య అయితే అంత మొక్కలు ఏం లేవు. మందారాలు ఇవన్నీ కూడా కొంచెం పాడయ్యాయి. అన్నీ కూడా తీసేసి కొత్త మొక్కలు అయితే వేయాలి. అంటే వాళ్ళ వ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మండే రోజైతే వ్లాగ్ పెడతాను. సండే అయితే రెస్ట్ అనమాట. షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. షార్ట్ వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇవన్నమాట. వీటిని మేమైతే ఎర్రజాజులు అంటాము. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.